వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ హ్యాపీనెస్. వీడియో వచ్చేసి మన ఎంబ్రాయిడరీ మిషన్ గురించి అండి. మిషన్ గురించి కాదు, డిజైన్ గురించి. ఒక న్యూ డిజైన్ వచ్చిందండి. దానికి నెట్తో మనం మగ్గం వర్క్లో చేస్తూ ఉంటాం కదా, నెట్ తోటి ఫ్లవర్స్, 3D ఫ్లవర్స్ అట్లా నెట్తో చేస్తూ ఉంటాం కదా, అదే సేమ్ అలాంటి డిజైన్ ఎంబ్రాయిడరీలో చేయబోతున్నామండి. జనరల్గా ఎంబ్రాయిడరీలో అవన్నీ రావు, ఓన్లీ థ్రెడ్తోనే వస్తాయి. ఇప్పుడు కొత్తగా నెట్ తోటి చేస్తున్నాం అనమాట. అది మీకు ఒకసారి చూద్దాము, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అని చెప్పి పెడుతున్నానండి. నా వర్క్ ఎలా ఉందో చూడండి. అంటే మీరు కూడా ఎక్కడున్నా సరే అక్కడైనా మీరు ఇలాంటి వర్క్స్ చేయించుకోవడానికి మీకు ఐడియా ఉంటుందని పెడుతున్నాను. డిజైన్ చూసేద్దామా అండి? ఇంకా ముందుగా డిజైన్ సెట్ చేద్దామండి. ఫస్ట్ మనం ఏం డిజైన్ అనుకుంటున్నామో అది సెట్ చేస్తాను. ఫస్ట్ నన్ను డిజైన్ చాలామంది అడుగుతారు, మిషన్ అంతా అదే చేస్తుందా అని. మిషన్ ఏం చేయదండి. మిషన్ చేసే పని మిషన్ చేస్తే, మనం చేసే పని మనం చేయాల్సి ఉంటుంది. ఇదంతా కలర్ కాంబినేషను, ఫిట్టింగ్, అదంతా బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం ఎక్కడ రావాలి అనేది అవన్నీ మనం సెట్ చేయాలి. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పడుతుందండి అదంతా. ఇదిగోండి ఫ్లవర్ డిజైన్ దగ్గరకు వచ్చేసాము. ఆల్రెడీ నేను ఒక 2 వేసేసాను. తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. వేసాక వచ్చింది ఐడియా, మీకు కూడా చూపిద్దాము అని చెప్పి, అందుకని అప్పుడు తీస్తున్నాను వీడియో. ఫస్ట్ నెట్ క్లాత్ వచ్చే ఫ్లవర్ దగ్గర పెట్టేసుకోవాలండి. నెట్ క్లాత్ ఒక లైన్ కుట్టించాక మనం ఫోల్డ్ చేసుకోవాలండి. కొత్త డిజైన్ కాబట్టి కొంచెం డౌట్ ఉండొచ్చు వేయడానికి, కానీ ఏం టెన్షన్ పడక్కర్లేదండి. ఈ ప్లీట్స్ ఒక్కటే మనం జాగ్రత్తగా పెట్టుకోవాల్సింది, అండ్ చేతులు ఒక్కటి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏ నెంబర్ నీడిల్ నడుస్తుంది అనేది చూసుకొని ఆ నెంబర్ నీడిల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఆ నెంబర్ నీడిల్ మన చేతి దగ్గర వరకు వస్తుందా అనేది ఒకసారి చూసుకోండి. జనరల్గా మీకు ఐడియా ఉండే ఉంటుంది, కానీ ఈ డిజైన్ కోసం వచ్చేసి మనం కొత్త డిజైన్ పడి ఆ టెన్షన్లో ఉండి ఇవన్నీ గమనించుకోము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ డిజైన్ కన్నా ముందు అవి గమనించుకోండి. డిజైన్ ఏముంది, ఇదేం రాకెట్ సైన్స్ కాదు, ఈజీగా వచ్చేస్తుంది. సో కొత్తగా వేస్తున్నామని ఒక ఫీలింగ్ తప్ప ఏం లేదండి. చాలా సింపుల్గా ఉంది, చేయొచ్చు మీరు కూడా ఎవరైనా సరే. ఇలా పెట్టేసుకొని ఎక్కడ నడుస్తుంది అనేది చూసుకొని ఆ తర్వాత మళ్ళీ అంటే రన్ చేస్తూ ఆపుతూ మనం చేయాలండి ఇది. అట్లా పెట్టేసుకొని ఇప్పుడు రన్ చేస్తున్నాను మళ్ళీ. ఆ నీడిల్ అనేది మాత్రం అబ్జర్వ్ చేసుకోవాలండి, చెయ్యి పడకుండా. లైట్గా పీసులు ఉంటే కట్ చేయండి. తర్వాత వర్క్ అయితే చాలా నీట్గా ఉందండి, చాలా బాగా వచ్చింది. ఇదంతా ఒక రౌండ్ కుట్టేస్తుంది. రౌండ్ కుట్టి మళ్ళీ చివరికి వచ్చిన తర్వాత ఒక్కసారి ఆపుకొని మనం మళ్ళీ నెట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ కట్ చేసుకోవాలి చివర్లో. అది ఆ కట్ చేసే దగ్గరేనండి ఫినిషింగ్ అంతా. ఇదంతా ఇదేం కాదు, బాగానే సింపుల్గానే అయిపోతుంది. ఇక్కడ ఎండ్కి వచ్చిన తర్వాత అక్కడ కట్ చేసే పాయింట్ ఒక్కటే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మనకి సరిపోతుంది. మగ్గం వర్క్ అనే కాదండి, ఎంబ్రాయిడరీ డిజైన్లో కూడా చాలా అప్డేట్ అయిపోతూ ఉన్నారు. అప్డేటెడ్ డిజైన్స్ చాలా వస్తున్నాయి. మనం కూడా వాటితో పాటు అప్డేట్ అవ్వాలండి, అప్పుడే మనం వర్క్స్ బాగా చేయగలుగుతాము. ఇదొక్కటి ఇట్లా ట్విస్ట్ చేసి ఆపి మళ్ళీ రన్ చేయాలండి. ఇది లైన్ ఒక్కటే పడింది, సో నేను మళ్ళీ వెనక్కి పెట్టుకున్నాను. స్టిచెస్ వెనక్కి పెట్టి మళ్ళీ నడిపిస్తున్నాను అనమాట అక్కడే ఇట్లాగా. అప్పుడు మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని అలా 2 to 3 టైమ్స్ నేను స్టిచెస్ రన్ చేశానండి పైన. ఆ స్టిచ్ మీదే మనకి నెట్ క్లాత్ అనేది నిలబడుతుంది, అందుకని అవి 2-3 సార్లు స్టిచ్ చేశాను అనమాట. ఇప్పుడు బ్యాక్ జరిపేసుకొని హెడ్ని బ్యాక్ జరిపేసి మనం అక్కడ కట్ చేసేద్దామండి. కట్ చేసేది ఒక్కటి జాగ్రత్తగా కట్ చేసుకుంటే చాలండి. నా సిజర్
సిజర్ షార్ప్గా ఉంటే పెద్ద సిజర్తో అయినా చేయొచ్చు, లేదంటే మన దగ్గర చిన్న సిజర్స్ ఉంటాయి కదా, అవైనా వాటితో అయినా చేసుకోవచ్చు. అది మీ కంఫర్టబుల్, దేంతో మీకు ఫ్రీగా ఉందంటే దాంతో చేయండి. అంతేనండి, అయిపోయింది. ఇక్కడి నుంచి వచ్చేసి మనం నార్మల్ స్టిచెస్ రన్ పెట్టేసుకోవడమే. చిన్న పీసెస్ ఉన్నాయి, సో నేను దాన్ని చిన్న సిజర్తో కట్ చేస్తున్నాను. ఇదండి. ఫైనల్గా ఎలా ఉందనేది చూపిస్తాను మీకు. చాలా బాగా వచ్చిందండి, నీట్గా ఉంది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. బ్లౌజ్ చేయించుకునే వాళ్ళైనా ఈ డిజైన్ చూసుకొని మీరు అక్కడ చేయించుకోండి, ఈ డిజైన్స్ అడిగి. ఫైనల్గా చిన్న చిన్న పీసెస్ ఉంటే కట్ చేసేసేయండి. నేనైతే లాస్ట్ ఫినిషింగ్లో కట్ చేశాను. మోస్ట్లీ రావు, చిన్నవి ఏమన్నా ఉంటే చేసేసేయండి. ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందండి డిజైన్? చాలా బాగుంది కదా. ఐ హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నేను. మీకు కూడా నచ్చిందంటే లైక్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.